కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడు మీరు అన్నట్టుగా రాములు అనే వ్యక్తి ఎంతో మంది ఉంటారు. ఇక్కడ రామయోగి జన్మించి ఉన్నారు అని ఉంది. అవును, మీరే అని సాక్ష్యం ఇంకొకటి ఏదైనా ఎక్కడ ఉంది? 6వ అధ్యాయానికి. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ మీ గురించి రాయబడి ఉంది. రామయోగి ఇప్పుడు 2వ సౌజన్యంలో ఇట్లా పుడతాడని రాసింది. ఇది రాసింది మాత్రం 400 సంవత్సరాల క్రితం. ఇది 400 years బ్యాక్. అది అదేం మన్నా అడ్రస్ ఇచ్చిండు. ఇది మాత్రం ఇట్లా జన్మిస్తాడు. ఓకే, ఒకసారి మనం ఇది కూడా చదివి చెప్దాము. మీరు అర్థం. శ్రీ గురు సార్వభౌమ శ్రీ గురుచరణ దక్షిణ భాగమందు రాజకూపము నివాసము చేయు గృహస్థ ఆశ్రమమునందు నారాయణగిరికి ఉత్తరమందు మేను లేని కొడుకు తల్లి మగని మరది అన్న తండ్రి ఉదయించినాడు. ఒక మీనుగా దొరసాని గల అగ్ని బీజంబులు 4 మొదలు తుద సాలగ్రామ స్వరూపులైన నా భక్తులైన వారి సముఖానకు అగ్ని బీజంబులు 4 తుదలు పర్ణశాల నామం గలవారు సుముఖనకు వ్రాస పంపిన లిఖితము. ఏంటిది అర్థం? దానికి ముందుగా ఏమన్నాడు అంటే, గురు సార్వభౌములు అంటే మాణిక్యేశ్వరి మాతకు శిష్యులు అయి ఉంటారు. ఓకే, శ్రీ గురుచరణ చరణ్ అంటే ఇంకొక గురువు కూడా నల్గొండలో ఉన్నాడు. ఆయన కూడా సేవ చేసిన. అతను ఎవరు? అతను లక్ష్మీ నరసింహస్వామి అని ఉన్నాడు అన్నమాట. అమ్మ దగ్గరికి తీసుకొచ్చింది అతనే అన్నమాట. ఇప్పుడు ఇద్దరికి శిష్యులై ఉంటాడు. అదే దాంట్లో ఎంతో మందికి గురువులు ఉంటారు కదా, మరి అది ఎంతో మందికి గురువులు ఉంటారు, కానీ కాలజ్ఞానానికి సంబంధించిన వాళ్ళై ఉండాలి. ఓకే, దక్షిణ భాగమందు రాజకూపము నివాసం చేసుకుని, రాజకూపం అంటే రాజయోగములో గృహస్థం పెళ్లి చేసుకున్నా సరే సాధన చేస్తాడు, యోగం చేస్తాడు. నారాయణగిరికి ఉత్తరమందు మేను లేని కొడుకు. నారాయణగిరి అంటే తిరుపతికి ఉత్తర భాగములో యాదగిరి గుట్ట, ఇక్కడ గోపాలస్వామి గుట్ట అని ఉంది. వేణుగోపాల స్వామి గుట్టకు దక్షిణ భాగములో ఇతను జన్మిస్తాడు. ఎవరు? మేను లేని కొడుకు. ఇక్కడ ఉత్తరం అనుంది. నారాయణగిరికి నారాయణగిరికి అంటే తిరుపతి కదా, ఉత్తరము. ఇక్కడ వేణుగోపాల స్వామికి దక్షిణము. ఇక్కడ అలా ఎక్కడ మెన్షన్ చేసి వేణుగోపాల స్వామి ఉన్నది. ఓకే, మేను లేని కొడుకు. మేను లేని కొడుకు అంటే శరీరం ఉండదు. శివుని యొక్క త్రికోటి నుంచి వెళ్ళినటువంటి జ్వాల వలన మన్మధుడు భస్మం అవుతాడు. రతీదేవి ప్రార్థన వల్ల మళ్ళీ జన్మ ఇస్తా అని చెప్పి శ్రీకృష్ణునికి కొడుకుగా పుడతాడు. మేను లేని కొడుకు అంటే ఇప్పుడు మనం మన్మధుని ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం పండుగ చేస్తాం, హోలీ జరుపుకుంటాం. ఆ యొక్క మన్మధుని యొక్క శరీరము కాలిపోయింది, శ్రీకృష్ణుని కొడుకుగా పుడతాడు. అతని తల్లి పేరు రుక్మిణీదేవి, భర్త శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని యొక్క మరిది అర్జునుడు, అర్జునుని యొక్క అన్న ధర్మరాజు. తండ్రి అంటే యమధర్మరాజు. పుట్టిండు. ఈ పైన అంశతోటి జన్మించండి. అంటే ధర్మం తప్ప ఇంకేమి లేదు. ధర్మదేవతే ఈ విధంగా జన్మించడం జరిగింది. తర్వాతది ఒక మేనుగా దొరసాని గల. మేనుగా దొరసాని అంటే కేచర్య ముద్ర. మేనుగా దొరసాని అంటే భ్రమరాంబిక. ఆ యొక్క అమ్మ పదాలలో 4 అక్షరాలు ఉండాలి. దాంట్లో 2, ఒకటి అగ్ని బీజం, ఇంకొకటి ఆకాశ బీజం ఉండాలి. రామ రామ అనేటటువంటి 2 పదాలు ఒకటే అక్షరం, ఇది పేరులో రావాలి. భ్రమరాంబ. అగ్నిబీజం రా అనేది అగ్నిబీజం, అట్లా రావాలి. భ్రమరాంబ అట్లా వస్తుంది. తర్వాత అగ్నిబీజంబులు 4 మొదలు తుద సాలగ్రామ స్వరూపులు. ముందుగా రాముణ్ణి సాలగ్రామం రామ రామ అని 2 సార్లు రావాలి, వచ్చింది. తర్వాత నా భక్తులైన వారి, నా భక్తులు బ్రహ్మంగారి యొక్క భక్తులై ఉండాలి. అగ్నిబీజంబులు 4 తుదలు పర్ణశాల నామం కలవారు. పర్ణశాలను కట్టింది ఎవరు? శ్రీరాముడు.
కాబట్టి రామ అనే పేరు ఉండాలి. ఇది చదివి ఈ కాలజ్ఞానం చదివి చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైతే వస్తారో వారికి రాములు అనేటటువంటి పేరు ఉంటుంది అని అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. ఆ శక్తి వారికే ఇస్తున్నాను. ఓకే. ఇది మీకు ఎప్పుడు తెలిసింది దీని గురించి? నేను అమ్మ కరీంనగర్కి వచ్చిన తర్వాత 78లో వారికి మీరు వెళ్ళి కలవటం జరిగింది. నాకు అనుభూతులు జరిగినవి. తర్వాత శ్రీశైలంలో కూడా దైవిక అనుభూతులు జరిగినవి. తర్వాత 1980లో అమ్మగారు యానగొందిలో యోగ శిక్షణా కేంద్రం అని పెట్టి అందరికీ యోగాన్ని నేర్పిస్తున్నారు. అటువంటి టైంలో నేను కూడా కూర్చున్నాను. ఈ వీరధర్మజ ఉద్భవ అనేటటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పేజీని తన ధ్యానములో చూసుకొని ఇది ఈ కాలజ్ఞానం వాళ్ళకిచ్చి చదివించండి ఈ పేజీ అని శిష్యులందరికీ అందరికి, ఆ శిష్యులే కాదు వేల మందికి అందరికి ఇస్తున్నారు. ఎవ్వరు కూడా దానికి జవాబు చెప్పలేదు, మాకు తెలియదు అన్నారు. నాకు ఇచ్చారు, నేను చదివాను. చదివిన తర్వాత దానికి టకటక అర్థం చెప్పేశాను. తర్వాత 86లో నాకు ఇదే పుస్తకం, స్వయంగా ఇదే పుస్తకం నాకు దైవికంగా రావడం జరిగింది నా దగ్గరికి. ఎలా అంటే ఎవరు పంపించారు? అంటే బ్రహ్మంగారి మఠం, ఫ్రమ్ బ్రహ్మంగారి మఠం అని ఉన్నది. అంతే, పర్సన్ ఎవరైనా ఏమి లేదు. నా ఇంటికి వచ్చి పేరు రాసింది, రాములు అని రాసింది, టీచరు ఇట్లా తెలుగు పండిట్ అని రాసి ఉన్నది. వచ్చింది. వచ్చిన తర్వాత ఇది తీసి స్వామి నాకేమనిపించిందంటే నా గురించి ఏమన్నా ఉండొచ్చునా ఈ పుస్తకంలో అని నా మనసులో అనిపించింది. అదే ఆ విషయం 6వ అధ్యాయం వెళ్ళింది. ఇట్లా చూడగానే నిన్ను చూడు, నీ ముఖం చూడు, నువ్వు అడిగే చూడు, నీ గురించి ఏమని వ్రాయాలే అని వ్రాసి ఉంది. అంటే అర్థమైంది నా గురించి దీంట్లో ఉన్నదని అర్థం కదా. ఆ విధంగా నాకు అనుభూతి కలిగి ఒక 5 రోజుల్లో పూర్తి చదివేసి ఒక సంస్కృత పండితుని దగ్గరికి పోయి దీని అర్థాలు చెప్పంటే ఈ అర్థాలు చెప్పరు, ఏ నిఘంటువుల్లో ఉండవు, ఇది ధ్యానం వల్లనే తెలుస్తుంది, సమాధి స్థితిలోనే తెలుస్తుంది, ఇది ఎవరు చెప్పరు, ఇది అర్థం కాని వాళ్ళంతా కూడా ఏమంటారంటే ఇవన్నీ తప్పు ప్రక్షిప్తాలు, అదంతా బ్రహ్మంగారు ఒక పిచ్చోడు, పిచ్చిరాతలు అని చెప్తారు అని అన్నాడు. అప్పుడు అట్లా కాకూడదు, బ్రహ్మంగారి మాట తప్పు చేయకూడదు అని చెప్పి సాధన చేసి 7 సంవత్సరాలు సాధన చేసి తపస్సులో కూర్చుంటే అమ్మ సరస్వతి మాత దర్శనమయ్యారు. అప్పుడు నాకు ఈ యొక్క జ్ఞానం కలిగింది. అమ్మగారి దయ వల్ల రాములు దీని మీద వాచ్యంగా అందరికీ తెలిసేటటువంటి విధంగా పుస్తకాలు రాయమంటే కొన్ని పుస్తకాలు వ్రాశాను. అందరికి 30 సంవత్సరాలు ప్రచారం చేశాను. అహింసా ధర్మాన్ని, ఈ కాలజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఈ విధంగా ఉండడం జరిగింది. ఇప్పుడు అంత్యస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తే భక్తులు మేలుకుంటారని చెప్తున్నారు. ఏం పుస్తకాలు రాశారు మీరు? మీరు రాసిన పుస్తకాలు ఏంటి? ఈ అమ్మ చరిత్ర ఒకసారి చెప్పండి. వారు దత్తాత్రేయులు చెట్టు మీద కూర్చొని అమ్మ తపస్సు చేసేది శ్రీశైలంలో, చుట్టూ ఏంటివి పులులు ఉండేవి అని చెప్పిన కదా, ఇట్లా ఉండేది. వీర ధర్మజులు, వీరే దత్తాత్రేయులు, వీరు నా యొక్క అడ్రస్సు ఇదంతా కూడా పుస్తక గ్రంథకర్త. అంటే అనుభవాలు మాతాజీ మీకు చెప్పినవన్నీ కూడా మీరు పుస్తక రూపంలో చేశాను. ఈ దీంట్లో నేను చెప్పినవన్నీ చాలా ఉన్నాయి. అది ఎట్లా దేవులకం ఎట్లా పోయింది ఏం కదా, ఇది మాంసం తినకూడదు అని అమ్మ చెప్పిన విషయాలన్నీ కూడా దీంట్లో శాస్త్రపరంగా నిరూపించినవి. ఓకే, ఇవి ఈ విధంగా అహింస గురించి బోధించడం. అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాలకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అహింస. అన్ని ధర్మాలకెల్లా ఉత్తమమైనటువంటి ధర్మం అహింస అన్నమాట. ఆ ధర్మాన్ని నాతోటి అమ్మగారు బోధించడం జరిగింది. అమ్మగారు ఎట్లా చెప్తే అట్లా చెప్పేది, ప్రవచనాలు ఇచ్చేది, కాలజ్ఞానం చదివి చెప్పేది. దీంట్లో ఇట్లా ఉన్నదని భక్తులకు అందరికి కూడా 30-40 ఏండ్లు ఆ విధంగా చెప్పి చేశాను. వారు అమ్మగారు తపస్సులో ఉన్నారు. భక్తులకు ఇదంతా జ్ఞానం కలిగించడానికి ఇదంతా చేస్తున్నాము ఆ భగవంతుని దయ వల్ల. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ కాలజ్ఞానం అందరూ చదవగలుగుతారు కానీ దాంట్లో ఉన్న సారాంశాన్ని మాత్రం ఎవరు బయటికి వ్యక్తపరచలేరు. నేను ఆయన అంశతో పుట్టాను కాబట్టి నేనే వ్యక్తపరచగలను అని చెప్పి, అంటే ఇప్పటి వరకు జరిగిందంతా అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు జరగబోయేది
ప్రస్తుతం మనం వింటున్నాం 2025లో ఉమ్. ఆల్రెడీ ఇప్పటికే మనం చూసాం రకరకాల విపత్తులు, ప్రళయాలు చాలా చాలా చవి చూసాము. ఇంకా జరగబోతున్నాయి అని చెప్పి వింటూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. ఉమ్. కొన్ని దగ్గరలో దాడులు జరగబోతున్నాయి అని చెప్పి, బాంబు దాడులు జరగబోతున్నాయి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. ఎవరెన్ని చెప్పినా కూడా ఎంతవరకు ఉందో వాస్తవం అని చెప్పి ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటాము, కొన్ని సందర్భాల్లో నమ్ముతూ ఉంటాం. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానం అనేసరికి ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి అన్ని జరిగాయి, ఇక మీదట కూడా జరుగుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి మీరు ఈ పుస్తకం చదవగలుగుతారు, దాంట్లో వివరించగలుగుతారు, మీకు అర్థమవుతుంది ఏముంది ముందర ఏం జరగబోతోంది ఇక మీదట. వారే కాలజ్ఞానంలో ఏకాదశ అధ్యాయము వీరధర్మజ చరిత్ర అని రాసిండు, సంస్కృతంలో రాసిండు, తెలుగులో కూడా పదాలు అర్థమయ్యేటట్టుగా అది ఖగోళ శాస్త్రం, మామూలు విషయం కాదు, అది ఖగోళ శాస్త్రం, అది జ్యోతిష్యం ఉంది, ఖగోళం జ్యోతిష్యం అంతా మిళితం చేసినటువంటి ఒక కాలజ్ఞానం మొత్తం కాదు, ఏకాదశ అధ్యాయం రాశాం, ఒక 11 ఒకటే అధ్యాయం అదంతా రాశారు. దాంట్లో చివరిన ఎండు చేస్తున్నాడు, ఇక ఎండు చేస్తూ చివరిన మీనరాశి నుంచి మొదలు పెట్టాడు, వారు రాసిందే, దాన్ని డేట్లలో తీసి నేను చెప్తున్నాను. అలాగే శని మీనరాశిలో 29/3/2025 నాడు ప్రవేశించింది, మొన్న ప్రవేశించింది. అయితే అప్పటి నుండి 2/6/2027, అయితే 2.5 సంవత్సరాలు శని ఒక రాశిలో ఉంటాడు, మీన రాశిలో ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుద్ది అని రాసిండంటే, వారు మ్లేచ్ఛ నాశనం, మ్లేచ్చులు అంటే నానా భక్షక మ్లేచ్ఛ అని వేదవ్యాసుడు చెప్పిండు. నానా భక్షక, ఏది పడితే అది తినేటటువంటి వాళ్ళు, ఏది దొరికితే అది, గుడ్డు మాంసం కావచ్చు, ఏది మాంసం కావచ్చు, పంది మాంసం, ఏదైనా సరే, నీతి నియమం లేదు, ఇది తప్పు ఇది ఒప్పు లేదు, అటువంటి తప్పుడు పనులు చేసి తిరిగేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని మ్లేచ్చులు అంటారు. కులం అని కాదు, మతం అని కాదు, ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాశనం అవుతారు ఈ 2.5 సంవత్సరాలు. ఒక రకంగా భగవంతుడిని నమ్మని అజ్ఞానులు అనుకోవచ్చా? నమ్మకపో, నువ్వు దైవికంగా ధర్మంగా ఉంటే చాలు, ధర్మం ముఖ్యం, ఇక్కడ ధర్మం ఉండాలి కదా, ఉండాలి. ధర్మం 4 పదాలు కదా, ఒకటి సత్యము, రెండవది దయ, మూడవది తపస్సు, నాలుగవది దానము. దీన్నే సనాతన ధర్మాలు అంటారు. మేను ఉండేటటువంటి భాగవతంలో చెప్పినట్టు ఈ 4, దీనికి ఎన్నో వేలు ఉపధర్మాలు అవన్నీ కూడా చెప్పొచ్చు. ఇవి ముఖ్యంగా 4. ఈ 4లో ధర్మంగా ఉండాలంటే నువ్వు ఉండు అంటే ఉంటారా? సత్యం పలుకురా అంటే పలుకుతారా? అందరూ అబద్ధాలే పలుకుతారు. తపస్సు చేయరా అంటే చేస్తారా? నాకు నుంచే కాదు మనసు నిలబడతా అంటారు. దానం చేయరా అంటే నువ్వు చేయి, నాకెందుకు, నేనేం చేస్తా. ఈ 4 గుణాలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని సత్యయుగము అంటారు. ఇప్పుడు అమ్మగారు వచ్చిన తర్వాత అందరూ భక్తులు అయ్యారు. అప్పుడున్నటువంటి కలి యొక్క ఉధృతి ఇప్పుడు లేదు. అందరూ యజ్ఞం చేస్తున్నారు, యాగం చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఇది పాపం అంటురు, ఇది పుణ్యం అంటురు, దానాలు చేస్తున్నారు. ఇది కూడా దీన్ని ఏమంటారు? కలియుగం పోయింది, సత్యయుగానికి మార్పు జరుగుతుంది అని. కానీ ఒకటి ఏంటంటే, ఒక షాపులకు వేరు మీరు అయితే వాడు మర్చిపోయి ఒక 10,000 సొమ్ము నీకు ఇస్తాడు. దొరికింది కదా అని చెప్పి ఒక 100 రూపాయలు ఇచ్చి అది సంతోషంగా వానికి తెలియదని చెప్పి నువ్వు ఇంటికి తీసుకొస్తావు. ఆ భావన పోవాలి. ఆ భావన పోయినప్పుడే సత్యయోగం వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇది చెప్తున్నాడు. అది మీనరాశిలో శని ప్రవేశించినప్పుడు 2.5 సంవత్సరాలు మ్లేచ్చులంతా కూడా పోతారు. మేషరాశికు ఎప్పుడు వస్తుండు? 3/6/2027 వస్తున్నాడు. వచ్చి 7/8/2029 వరకు ఉంటాడు. అప్పుడు కొద్దిగా మాత్రమే మేలు జరుగుతుంది. భయంకరమైనటువంటి స్థితి జరుగుద్ది లోకం మీద. మన భారతదేశంలో మాత్రం 2027 నుంచి 29 ఈ 2 సంవత్సరాల మధ్య 2.5 సంవత్సరాల మధ్యకాలం ప్రపంచం అంతా కూడా ఇదైతుంది. మన యొక్క భారతదేశం వ్యక్తే ప్రపంచానికి అధిపతి అవుతాడు. రాజుల కాలం పోయింది. రాజరికాలు కొన్ని దేశాలకే ఉన్నాయి, వాళ్ళు పోతారు.
అంతే కదా. ఇప్పుడు రాజుల కాలం లేదు. ఆయన ఏమని చెప్పిండు, ఉమ్, రాజుల కాలం పోతుంది అనుకును, పంచాయతీ రాజ్యం వస్తుంది అన్నాడు. పంచాయతీ రచ్చకొట్టములందు మొత్తుకునేరు అని రాశాడు. ఉమ్, రచ్చకొట్టములు అంటే పంచాయతీ రాజ్యాలు వస్తుంది, రాజుల కాలం పోతుంది, పంచాయతీ రాజ్యం వస్తుంది అని క్లియర్గా రాశాడు. ఉమ్, తర్వాత బస్సులు వస్తాయి, హరి నీల తామ్ర శకటములు ఓ ఊర్లకు ఊరికేనుమా అంటాడు. అంటే బస్సులు అన్నీ తిరుగుతుంటాయి. అప్పుడు ఉన్నాయా? ఆ? విమానాలు నడుస్తాయి అన్నాడు. ఉమ్, వచ్చినాయి కదా. సూత్రప్రాయంబుగా ఉమ్, పట్టాలు వేసి పొగబండ్లు నడిపిస్తారు అన్నాడు. trains. నడిపించిండు కదా. ఉత్తర దేశాన సత్తుగా ప్రజలంతా కత్తులతో వేటలాడేరు, మా కత్తులతోటి పొడుచుకొని చేస్తారు. చదివిండు కదా. ఉత్తర దేశాన వైశ్యకుల మందు ఉత్తమ గాంధీ ఒకడు పుట్టేను. ఉమ్, వైశ్యకులంలో ఆయన పుట్టిండు కదా. ఉమ్, ఏడ తప్పు ఏ ఆడ జరగలేదు, ఉమ్. జరిగినాయి కదా. కానీ కొన్ని బ్రహ్మం గారు చెప్పిన అంటే జరగనివి కూడా ఉన్నాయి అంటారు కదా. అంటే జరుగుతాయి అని అర్థం కదా. ఉమ్, జరగని ఉన్నాయి, జరుగుతాయి అని అర్థం కదా. అయితే ఆ విధంగా జరుగుద్ది. ఉమ్, తర్వాత కించిత్తు కొద్దిగా మన భారత్, కానీ హైదరాబాద్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడనే కృష్ణా గోదావరి మధ్య, ఈ కృష్ణా గోదావరి మధ్యలో భగవంతుడు జన్మిస్తాడు. ఈ ప్రాంతంలో తిరుగుతాడు. ఇక్కడనే కదా పుట్టింది అమ్మ. ఉమ్, ఈ మధ్య భాగంలోనే అమ్మ పుట్టింది. అట్లాగే వారణాసి అంతు మేమయం, వారణాసి వరకు కూడా నేనే చూసుకుంటా. ఉమ్, గౌతమం చేయవా, నేను చూసుకుంటాను. తర్వాత బాదామి ఏకమే రాజ్యం, బాదామి అంటే బెంగళూరు దగ్గర ఉంటుంది, అంతవరకు చూస్తాను. అదే కాకుండా ఉమ్, కావేరి గిరిజాతోయం వైకుంఠ రంగ మందిరం అంతవరకు కూడా, అంటే రామేశ్వరం వరకు కూడా నేను పరిపాలన చేస్తాను. నా భక్తుల్ని రక్షించుకుంటాను. మిగతా వాళ్ళంతా కూడా పాపాత్ములంతా నాశనం అవుతారు. ఉమ్, ఇది జరుగుద్ది, జరిగి తీరుతుంది. సత్యం సత్యం న సంశయ. ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు 29 తర్వాత నెక్స్ట్. ఈ 29 ఇదైన తర్వాత వృషభ రాశికి శని ప్రవేశమవుతాడు. ఎప్పుడు అంటే 8/8/2029కి ప్రవేశించి 30/5/2032 వరకు ఉంటున్నాడు. అప్పుడు ఏం జరుగుద్ది? బాంబింగ్ జరుగుద్ది. ఎక్కడ? మన భారతదేశానికి ఈశాన్య మూలం అంటే కలకత్తా. కలకత్తాలో గంగా నది, అక్కడ పోయిన తర్వాత ఉగ్లీ అని పేరు పిలుస్తారు గంగా నదిని. ఆ ఉగ్లీలో ఆ ప్రాంతంలో బాంబింగ్ అవుతుంది. అక్కడ విషగాలి మొదలవుతుంది. ఆ గాలి అంతా కూడా మన భారతదేశానికి ఇదంతా చుట్టుకుంటుంది. ఆ గాలి పీల్చగానే అందరు చేస్తారు. చైనా తోటి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంటే భగవంతుడు తప్పియొచ్చు. అది కూడా వచ్చేటటువంటి ప్రమాదం తప్పియడానికే కదా పూజలు చేస్తాం మనం. గ్రహ దోషాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఆయన పూజ చేస్తే ఇట్లా అవుతుంది, ఈయన పూజ చేస్తే అట్లా అవుతుంది అంటే అవుతుంది, నిజమే. ఆ దోషాలు కూడా తొలగియొచ్చు. అకాల మృత్యుహరణం అని పూజలో మనం అంటాం కదా, ఆ పూజ చేస్తాం కదా. అకాలంగా వచ్చేటటువంటి మృత్యువులు కూడా పూజ వల్ల తొలగిపోతాయని అర్థం కదా. ఇది కూడా భగవంతుడు తొలగియవచ్చు, కానీ ఇట్లా ఉంటుంది అది. అప్పుడు యుద్ధం జరగవచ్చు. అయినా సరే, బాంబింగ్ అయినా సరే, ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు దాన్ని నిరోధిస్తాడు. అక్కడ చూడండి, ఒకటి పాకిస్తాన్లో చేసినటువంటి బాంబులు అన్నీ కూడా మన భారతదేశానికి పక్కన ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర పడినటువంటి బాంబులు పేలవు. ఆ తల్లి కాపాడుతుంది. అంటే మన దగ్గర ధర్మం ఉందనే కదా. అవునా కాదా? ఈ సాక్ష్యం అండి ఇది. మీరు చూడొచ్చు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఎవరు ఎటువంటి బాంబులు వేసినా సరే ఆయన రక్షిస్తాడు. ఎట్లా శ్రీకృష్ణుడు అర్జునుడు రక్షించలే, ఎటువంటి ఇది బాణాలు వేసినా కానీ అన్ని లేకుండా ఆంజనేయ స్వామిని పెట్టి ఇది చేసిండు కదా. చివరికి అర్జునుడికి చెప్పడానికి ఆంజనేయ యువతలకి రాగానే రమ్మనంగానే వచ్చిండు. ఆ యొక్క రథమే పేలిపోయింది. ఆ విధంగా జరుగుద్ది. భగవంతుడు రక్షిస్తాడు. కలికి భగవానుడు పుట్టాడు. అమ్మనే కాదు, మళ్ళా తాను వస్తా అన్నాడు కదా. ముందు కదా పంపిండు, తర్వాత వస్తా అన్నాడు కదా. మళ్ళీ అదే గ్రహస్థితి. ఏది? చంద్రుడు, సూర్యుడు, గురువు ఏకరాశిలో సమస్యంతి అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ 12/8/2026 నాడు మళ్ళా వస్తుంది. సేమ్ అదే గ్రహస్థితి. దానివల్ల అది అంటే ఈ మధ్యకాలాన్ని సంధికాలం అంటారు. దానికంటే ముందు కలికి భగవానుడు ఆయనే పుట్టాలి. ఎవరు? మహావిష్ణువే పుట్టాలి. ఒరిస్సాలో పుట్టడం. ఒరిస్సాలో పుట్టాడు. ఆ భవిష్యమాలిక గురించి ఇది కాలజ్ఞానం ఎట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిండో. శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు 5గురు
వారి యొక్క అంశతోటి పుట్టి పూరి జగన్నాథులో కూర్చొని వటవృక్షం కింద కూర్చొని భవిష్యమాలిక అనే గ్రంథాన్ని రాసిండ్రు. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఏ సంవత్సరంలో? 1485 మ్మ్. తర్వాత జరిగింది. అయితే రాసిన దాంట్లో ఏముంది, ఇప్పుడు జరిగేదంతా కూడా రాసింది. పాకిస్తాన్ అనే పేరు ఉంది, అప్పుడు లేనే లేదు పాకిస్తాన్ అని మ్మ్, మ్మ్, పేరు రాసినాడు. అవన్నీ కూడా క్లియర్గా రాసింది. అది కూడా నేను చదివాను. మ్మ్, భవిష్యత్ పురాణం చదివాను, భవిష్యమాలిక చదివాను, మ్మ్. ఇటు భాగవతం చదివాను, భగవద్గీత చదివాను, ఈ కాలజ్ఞానం చదివాను. ఏ ఏ పురాణాల్లో కూడా ఏ ఏ గ్రంథాల నుంచి ఈ విధంగా ఉన్నదో అదంతా కూడా చదివి మేము ముందు కూర్చున్నాను తల్లి. ఒట్టిగా రాలేదు నేను, గట్టిగా వచ్చే అందరికీ కూడా చెప్పడానికి వచ్చాను. మ్మ్. తర్వాత ఈశాన్యముల నుంచి ఈ విధంగా జరుగుతుంది అన్నాడు. ఆ. అది రావచ్చు, వస్తుంది, భగవంతుడు రక్షిస్తాడు మన భారతదేశం వాళ్ళని. కానీ నమ్మకతోటి ఉండాలి. మ్మ్. ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదే వాసుదేవాయ. చెప్పిండు. ఓం నమో భగవతే వాసుదేవాయ అను అదే వెళ్ళిపోతుంది అంతే. మ్మ్. అక్కడ మాలికలో ఏమని చెప్పిండంటే మాధవ మాధవాయ నమః అంటే వెళ్ళిపోతుందట మ్మ్. అంతే. అవి ఏమీ కావు, ఓకే. నీళ్ళైపోతాయి. భగవంతుడు రక్షిస్తాడు. మ్మ్. తర్వాత మిథున రాశికి శని ప్రవేశం అయిన తర్వాత 31/5/2032లో ప్రవేశిస్తున్నాడు. మ్మ్. తర్వాత 11/7/2034 వరకు ఉంటుండు. మ్మ్. అప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక షాపులోకి పోయి ఇట్లా చేసి అవును. ఆయన చూస్తలేడు, ఆహా అలాంటిదో- బాగుంది అని నీ అవును. భావన వచ్చింది కదా, అది కూడా ఉండదు. అందరూ కూడా సత్య పురుషులై నువ్వు ఈ విధంగా వచ్చావు, నేను ఇట్లా తీసుకపోతే తప్పవుతుంది అని చెప్పి నువ్వు డబ్బులు కట్టి తెచ్చుకుంటావు. మ్మ్. దాన్నే సత్యయుగ లక్షణము అంటారు. ఓకే, అర్థమైంది కదా. అర్థమైంది. అది ఆనందనామ సంవత్సరం 2034 కలియుగ ధర్మం, ఇప్పుడున్నటువంటి కలియుగ ధర్మం ఏదైతే ఉందో అంటే పాపం చేయుట, హింస, క్రోధం ఇదన్నీ ఉన్నాయి కదా, మ్మ్. అవన్నీ కూడా పోతవి. ఎప్పుడు 34. 34లో పోతాయి. సత్యయుగ ధర్మం నిలిచే అంటే ధర్మం హరి ఎక్కువగా ఉంటుందనా? గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం. మ్మ్. అమ్మా ఈ విధంగా మరి జరుగుతుంది. కలియుగం అంతం అని అంటున్నారు కదా, ఇది కలియుగం ఇదేనా అంతము ఇంకా? అంతే కదా. మన కానీ డేట్ మీరు చెప్పాడు కదా, చెప్పినట్టుగా కొన్ని లక్షల సంవత్సరాలు అయింది, మొత్తం ఇంకా చాలా లక్షల సంవత్సరాలు ఉందంటారు కదా. ఉన్నదానికి తగ్గించింది కదా, మ్మ్. తగ్గించిండు కదా. తగ్గించిండు. ఈ పాపాల వల్ల ఇప్పటికే ఆ ధర్మం లేదు కాబట్టి నేను వస్తున్నా అన్నాడు. 4,32,000 సంవత్సరాలు కలియుగ సంవత్సరాలు. కానీ 3 ఉంటాయి కలియుగ సంవత్సరాలు ఉంటాయి, మ్మ్. అంతర్యుగం ఉంటది, ధర్మయుగం ఉంటది. 3 రకాలు ఉంటాయి. ఇదే ఓ. ధర్మయుగం. ఇప్పుడు రాబోయేది ధర్మయుగం. ధర్మయుగం. 34లో. సత్యయుగం అన్న. ధర్మయుగం అంటే సత్యయుగం. ఆయన సత్యయుగం. చెప్పిండు కదా, ధర్మాన్ని నిలబెడతా అన్నాడు కదా. అవును. ధర్మాలు లేవు కదా, 4 ధర్మాలు పోయినాయి కదా. పోయినాయి. అందుకనే భగవంతుడు ఈ భూమి మీదకి మాణికేశ్వరి మాతగా అంటే వీరధర్మజ మాతగా అటు కలికి భగవానునిగా జన్మించడం జరిగింది. మ్మ్. కలికి ఎక్కడ పుడతా అన్నాడు? మ్మ్. శంబల గ్రామంలో పుడతా అన్నాడు. మ్మ్. 12వ భాగవతము 12వ స్కందము 2వ అధ్యాయము 18వ శ్లోకంలో మ్మ్. శంబల గ్రామస్య ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః శ్లోకం ఏ సంవత్సరంలో? ఆయన వేదవ్యాసుడు రాసినటువంటి రాదు. ఇది. ఆ. మహాత్మన మ్మ్. విష్ణు యశసః మ్మ్. అనే పేరు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ ఇంట్లో కలికి పుడతాడు. రాదు భవతి భవిష్యతి అన్నాడు, పుడతాడు అన్నాడు. మ్మ్. శంబల గ్రామం ఎక్కడుంది? మ్మ్. అది దివ్యమైనటువంటిది. శంబల అని పేర్లు 4 ఉన్నాయి. అవును. కానీ రాములు అన్నంత మాత్రం నేను రాముని కాదు కదా. మ్మ్. ఆ శంబల అని పేరు పెట్టుకుంటే ఆ ఊరు కాదు కదా. అది దివ్యమైనటువంటి గ్రామం. అది మ్మ్. ఆ గ్రామంలో పుడతాడన్నాడు. మ్మ్. ఆ విధంగా వారిని పంపడం జరిగింది, జన్మించడం జరిగింది. వారికి 19 సంవత్సరాలు ఇప్పుడు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనుకున్నావు వాళ్ళకి అతని యొక్క కండ్లు? మీరు చూసారా? ఎంత అందంగా ఉన్నాయో, మ్మ్. చాలా అందమైనటువంటి కండ్లు. మ్మ్. అజానుభావం అరవింద దళాయతాక్షం. ఎందుకు ఆయన ఇంకా బయటికి రాలేదు మరి? జన టైం రాలేదు. మ్మ్. చాలా చక్కటి బ్రాహ్మణ వంశంలోనే పుట్టాడు. ఎప్పుడు బయటకు వస్తారు సమాజం దృష్టికి? ఇప్పుడు వస్తుంది, టైం వచ్చేస్తుంది. అందరికి భక్తులకు దర్శనం ఇస్తాడు. మ్మ్. అంటే ఎంత సమయం ఉంది? ఇంకా 28. 28 సంవత్సరాల? ఇప్పుడు మేము చూస్తున్నాం, పోతున్నాం, దర్శనం చేసుకుంటాం. మాకు పర్మిషన్ ఉంది. ఆ. మేము పోతున్నాం, చూస్తున్నాం. ఎన్నో మహిమలు
నేను ఆశ్రమంలో కూర్చొని తపస్సు చేస్తే ఆకాశం నుంచి శబ్దాలు వచ్చినాయి. ఇది నిజమా కాదా, ఇతను చెప్పేది నిజమా కాదా అని చెప్పి 13/3/2022 అనుకుంటా మధ్యరాత్రి 1ంటికి కూర్చున్నాను. వీళ్ళంతా చెప్పేది నిజమా కాదా అని. నాకు వాస్తవం, నేను తప్పు చెప్పే అబద్ధం ఆడే అవసరం లేదు. మహావిష్ణువు యొక్క దర్శనం జరిగింది. మహావిష్ణువు దర్శనం జరిగింది అంటే వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఎవరికి? ఇక్కడ ఈ అడ్రస్ లో పుట్టిన ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన జన్మించారో వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? భవిష్యమాలిక అని అంత ఇది వస్తుంది, ఎట్లా వస్తుంది చూడండి మీరు. భవిష్యమాలిక అదంతా కూడా ఎవరు ప్రచారం చేస్తున్నారు అదంతా వస్తుంది, నెంబర్లు కూడా ఉన్నాయి. నేను ఫోన్ చేయడం జరిగింది. నాకు ఇట్లా జరిగింది, ఇది నిజం అనిపిస్తుంది. నేను యోగ సాధనలో ఉన్నాను, మహావతార్ బాబాను చూశాను, నిధివనంలో రాధామాతను చూశాను, ఇక్కడ 2016లో భ్రమరమ్మ మాతను కూడా నేను దర్శనం చేసుకున్నా. నేను యోగ సాధన తుమ్కోనాయే బాబా నువ్వెవరు ఎట్లా అంటే, నేను ఒక యోగ సాధకుని, నాకు ఇట్లా దర్శనం అయింది, ఆ స్వామివారిని చూడాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత నాకు అనుమతి ఇచ్చారు దర్శనానికి. టెస్ట్ చేస్తారు ముందుగా, వారు సరే అంటేనే తీసుకుపోతారు, దర్శనం ఇస్తారు వారు అంటేనే. ఆ జన్మించిన వారికి తెలుసా నేను పలానా వ్యక్తిని ఇలా జన్మించానని? ఎందుకు తెలియదు? లేకుంటే అతను భగవంతుడు ఎట్లా అవుతాడు? కాదు కదా. మామూలు వ్యక్తిని నువ్వు భగవంతుడు అంటే అతను ఒప్పుకుంటాడా? మరి అది కాదు. అట్లాంటివన్నీ కూడా మళ్ళీ 2వ నాడు ఏం జరిగిందంటే, 3వ నాడు ఏం జరిగిందంటే, ఆకాశం నుంచి శబ్దం వస్తుంది. ఎవరు లేరు, నా ఆశ్రమంలో ఎవరు ఉండరు, ఊరికి చాలా దూరంలో ఉన్నాను. అక్కడ 1ంటికి మధ్యాహ్నం 1ంటికి ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఇట్లా కూర్చున్నాను. కూర్చుంటే ఆకాశంజీ గురూజీ నమస్కార్, స్వామీజీ నమస్కార్, స్వామీజీ నమస్కార్ అని. నేనెంతటి వాడిని, నాకు నమస్కారం చెప్పేవాడు ఎవరు ఉండరు, ఇదంతా ఏంది లీలా అని చెప్పి నా మొత్తం తిరిగి చూస్తే ఎవరు లేరు. ఇదే మాట అక్కడికి పోయి వారిని అడిగితే మై బులాయ తుమారే, తుమ్ సేవా కర్నే కా హాయ్, సేవ చేసేది ఉన్నది, ఇదంతా సేవనే, భగవంతుని సేవ. ఇది భగవంతుని మాలిక గురించి ప్రచారం చేస్తున్నా, కాలజ్ఞానం గురించి ప్రచారం చేస్తున్నా, భగవంతుడు పంపిస్తే వచ్చినా అని చెప్తున్నా కదా. ఇది చెప్పటానికే నా జన్మ అని భక్తులకు మనవి చేస్తున్నా. జై సద్గురు రూపరహిత వీరధర్మజ మాతాకి జై, వీర బ్రహ్మేంద్ర స్వామికి జై. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి